సచివాలయం ఏపీ సచివాలయం బిట్స్ నోట్స్ పురాణాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఇండియన్ హిస్టరీ పురాణాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఆంధ్రులు నివసించే దేశం కాబట్టే ఆంధ్రదేశం అనే పేరు వచ్చింది. ఆంధ్రులు నివసించే దేశం కాబట్టి ఆంధ్రదేశం అని పేరు వచ్చింది. వేదయుగం నాటి ఐతరేయ బ్రాహ్మణం ఎంత ప్రాచీనమైందో ఆంధ్రజాతి కూడా అంతే ప్రాచీనమైనది. చూడండి పురాణాల్లో ఏం చెప్పారో. వేదయుగం నాటి ఐతరేయన బ్రాహ్మణం ఎంత ప్రాచీనమైందో ఆంధ్రజాతి కూడా అంతే ప్రాచీనమైంది. క్రీస్తు పూర్వం 1500 నాటి ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్ర పదాన్ని జాతిపరంగా వాడింది. అప్పట్లోనే మన ఆంధ్ర పదాన్ని వాడారు. కాబట్టి మన ఆంధ్రుల ప్రస్తావన గురించి ఇంపార్టెన్స్ చూద్దాం. సూత్ర సాహిత్యాన్ని రచించిన ఆపస్తంభుడు ఆంధ్రుల గొప్పతనాన్ని వివరించాడు. ఆంధ్రుల గొప్పతనాన్ని ఎవరు వివరించారు? ఆపస్తంభుడు. ఎక్కడ అతను ఏం రచించాడు? సూత్ర సాహిత్యాన్ని రచించింది ఎవరు? ఆపస్తంభుడు. ప్రాచీన ఆంధ్రుల గురించి గొప్ప తాత్వికుడైన దిగ్నాగుడు, నిఘంటు రచయిత అయిన అమరసింహుడు, మహాయాన మాధ్యమికవాదాన్ని ప్రతిపాదించిన నాగార్జునుడు వంటి వారంతా ప్రాచీన ఆంధ్రుల గురించి వివరించారు. ఆంధ్రుల గురించి ఇతిహాస పురాణాలు కూడా ప్రస్తావించాయి. ఆంధ్రుల గురించి ఇతిహాస పురాణాలు కూడా ప్రస్తావించాయన్నమాట. క్రీస్తు పూర్వం 256 నాటి అశోకుని 13వ శిలాశాసనం ఆంధ్రులను మౌర్య సామ్రాజ్యంలో నివసించే వారికి పేర్కొనింది. చూడండి, క్రీస్తు పూర్వం 256 నాటి అశోకుని 13వ శిలాశాసనంలో ఆంధ్రులను ఏమని పేర్కొనిందంట? మౌర్యుల సామ్రాజ్యంలో నివసించే వారే అని పేర్కొనిందంట, చెప్పిందనమాట. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మౌర్య ఆస్థానానికి గ్రీకు రాయబారిగా వచ్చిన వ్యక్తి మెగస్తనీస్. ఈ మెగస్తనీసు ఆంధ్రులకు గొప్ప సైనిక బలముందని చెప్పాడంట. ఆంధ్రుల ప్రస్తావనలు మెగస్తనీస్తో పాటు ఏరియన్, టాలెమీ, ప్లినీ వంటి వారి గ్రంథాల్లో కూడా ఉన్నాయి. క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటికే దక్షిణ భారతదేశం విదేశీయులతో వర్తక వ్యాపారాలు నిర్వహిస్తుందని పేరు తెలియని ఒక గ్రీకు నావికుడు తన ఎర్ర సముద్రంపై దినచర్య అనే గ్రంథం ప్రకారం తెలుస్తుందన్నమాట. అక్కడ ఆయన రాశాడనమాట. ఏమని రాశాడు? క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటికే దక్షిణ భారతదేశం విదేశీయులతో వర్తక వ్యాపారాలు చేస్తుంది అని రాశాడు. ఎవరు రాశాడు? అతని పేరు తెలియదు మనకు. అతను గ్రీకు నావికుడు. ఎర్ర సముద్రంపై దినచర్య అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. ప్లినీ తన న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో ఆంధ్రులను గొప్ప ప్రాముఖ్యత సంతరించుకున్న వారిగా అభివర్ణించారు. చూడండి, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. ఆంధ్రులకు 30 కోటలు, 1,00,000 కాల్బలం, 2,000 గుర్రాలు, 1000 ఏనుగులున్నట్లు ప్లినీ పేర్కొన్నాడు. ఆంధ్రులకు 30 కోటలు, 1,00,000 కాల్బలం, 2,000 గుర్రాలు, 1000 ఏనుగులున్నట్లు ఎవరు పేర్కొన్నారు? ప్లినీ. మౌర్యుల తర్వాత ఆంధ్రులదే ప్రతిష్ఠ సైన్యమని కూడా ప్లినీ తెలిపాడు. బౌద్ధమత సాహిత్యం ఏంటిది? భీమసేన జాతకం. బౌద్ధమత సాహిత్యం భీమసేన జాతకం. ఈ భీమసేన జాతక సాహిత్యంలో ఆంధ్రుల నివాసానికి సంబంధించి ఆంధ్ర పదాన్ని ప్రస్తావించింది. సరివనజ జాతకం సాహిత్యంలో కూడా తేలివాన నదిపై ఉన్న ఆంధ్ర నగరి గురించి పేర్కొనిందనమాట. కృష్ణా నదిపై ఉన్న ధాన్య కటకమే సేరివనిజ జాతకంలోని ఆంధ్ర నగరి అని అధిక మంది చారిత్రకారుల భావన. క్రీస్తు శకం 300లో మహారాజా శివస్కందవర్మ మైదవోలు తామ్రశాసనం ఆంధ్రదేశం గురించి మొదటి శాసన ప్రమాణం అని తెలిపిందనమాట. ఆంధ్రదేశం గురించి మొదటి శాసన ప్రమాణం ఏంటిది? క్రీస్తు శకం 300లో మహారాజా శివస్కందవర్మ మైదవోలు తామ్రశాసనం ఆంధ్ర పతానికి రాజధానిగా ధాన్య కటకాన్ని పేర్కొనింది. పతానికి రాజధాని ఏదని ధాన్య కటకంగా పేర్కొనింది అనమాట.
ఆంధ్రపథమే ఆంధ్రదేశానికి మూలం. పురాణ సాహిత్యం ఆంధ్రులు, సబరులు, పులిందలను దక్షిణ భారతదేశ వాసులుగా పేర్కొనింది. పురాణ సాహిత్యము ఆంధ్రులు, సబరులు, పులిందలను దక్షిణ భారతదేశ వారసులుగా పేర్కొనింది. పాలీ సాహిత్యంలో ఆంధ్రులను అంధకులుగా సంబోధించారు. చూడండి, పాలీ సాహిత్యంలో ఆంధ్రులను ఏమని సంబోధించారు? అంధకులుగా. పురాణ పాలీ సాహిత్యాల ఆధారంగా ఆంధ్రులు మొదట దండకారణ్య ప్రాంతంలో నివసించి తర్వాత తూర్పు తీరాంధ్రలో స్థిరపడినట్లు తెలుస్తుంది. పురాణ సాహిత్యం పాలీ సాహిత్యాల ఆధారంగా ఆంధ్రులు మొదట ఎక్కడ నివసించేవారంట? దండకారణ్య ప్రాంతంలో, తర్వాత తూర్పు తీరాంధ్ర ప్రాంతంలో స్థిరపడినట్లు తెలుస్తుంది. ఆంధ్రులు నివసిస్తున్న ప్రాంతాలే ఆంధ్రపథ, ఆంధ్రదేశాలని పురాణ సంస్కృత పాలీ సాహిత్యాలు వివరిస్తున్నాయి. ఆంధ్రులు నివసిస్తున్న ప్రాంతాలే ఆంధ్రపథ, ఆంధ్రదేశాలని ఏవి వివరిస్తున్నాయి? పురాణ సాహిత్యం, సంస్కృత సాహిత్యం, పాలీ సాహిత్యాలు వివరిస్తున్నాయి అన్నమాట. బౌద్ధ సాహిత్యంలో సుత్తని పాతంపై వ్యాఖ్యాన గ్రంథం అస్సక మూలకలను ఆంధ్ర జనపదాలుగా పేర్కొనింది. చూడండి, బౌద్ధ సాహిత్యంలో సుత్తని పాతంపై వ్యాఖ్యాన గ్రంథం అస్సక మూలకలను ఆంధ్ర జనపదాలుగా. అస్సక జనపదాన్ని నేటి నిజామాబాద్ జిల్లాగా గుర్తిస్తున్నారు. అప్పట్లో అస్సక జనపదం అని ఉండేది, నిజామాబాద్ జిల్లా పేరు. అస్సక రాజధాని పౌదన్యపురం. ఈ పౌదన్యపురమే ఇప్పటి బోధనమంట. చూడండి, త్రిలింగ దేశం అనే పదం ఆంధ్రదేశానికి పర్యాయ పదంగా వాడుకలో ఉంది. చూడండి, త్రిలింగ దేశం అనే పదం ఆంధ్రదేశానికి పర్యాయ పదం. శ్రీశైలం కర్నూలు డిస్టికు, ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా, మహేంద్రగిరి ఒడిస్సా ప్రకారంగా ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని నిర్ణయించారు. తూర్పు చాళుక్య రాజవంశుల వారు త్రిలింగాధీశ్వర అనే బిరుదును ధరించారు. భగవతాది పురాణాల్లో అంధకులే ఆంధ్రులని ఒక వాదం ఉంది. భగవతాది పురాణాల్లో కూడా అంధకులే ఆంధ్రులని ఒక వాదం ఉందన్నమాట. ప్రాకృత వాజ్మయం ఆంధ్రులని అంధకులని పేర్కొనింది. ఏ వాజ్మయం ఆంధ్రులని అంధకులని పేర్కొనింది? ప్రాకృత వాజ్మయం. విశ్వామిత్రుడు యజ్ఞ పశువుగా తీసుకొని పోతున్న బ్రాహ్మణ యువకుడైన సునస్సేపుడిని రక్షించి ఆశ్రమానికి తీసుకెళ్లాడు. సునస్సేపుడిని ఎవరు రక్షించాడు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు బహిష్కరించిన వారే ఆంధ్ర, పులింద, శబరి, మూతిచారి జాతి ప్రజలు. చూడు, విశ్వామిత్రుడు బహిష్కరించిన వారే ఆంధ్ర, పులింద, శబరి, మూతిజారి జాతుల ప్రజలు. అవిధేయత వల్ల పతితులైన ఆర్యులే ఆంధ్రులుగా వ్యాఖ్యానించారు. ఋగ్వేదంలో దాసదస్యులు ఆంధ్రులేనని చరిత్రకారుల అభిప్రాయం. ఋగ్వేదంలో కూడా దాసదస్యులు ఆంధ్రులేనని చరిత్రకారుల అభిప్రాయం. పహ్లవులు స్థిరపడిన ప్రదేశంలోని పల్లవ భాగ్యే నేటి పల్నాడు అయ్యింది. పల్లవులు స్థిరపడిన ప్రదేశంలోని పల్లవ భాగ్యనే ఇప్పుడు పల్నాడుగా ప్రసిద్ధి చెందినమాట. ఆంధ్రులు నివాస స్థలమే ఆంధ్రాపథంగా జాతక కథల్లో కూడా ప్రవేశించింది, రాశారు. అశోకుని శాసనాలు ఆంధ్రులను దాక్షిణాదిత్యులుగా పేర్కొన్నారు. ఎవరి శాసనాలు? అశోకుని శాసనాలు ఆంధ్రులను దాక్షిణాదిత్యులుగా పేర్కొన్నారు. చూడండి ఒకసారి, ఆంధ్రుల ప్రస్తావన ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడ దాకా ఉంది అనేది మొత్తం టాపిక్ ఇది. చరిత్ర గురించి ఏపీ సచివాలయంలో ఇంపార్టెంట్ అనమాట. శాతవాహనుల మాతృభాష ఏంది? ప్రాకృతం. కథాసరిత్సాగరంలో గుణాఢ్యుని కథారచన శాతవాహన కాలంలో ప్రాకృత భాషలో జరిగింది. కథాసరిత్సాగరంలో గుణాఢ్యుని కథారచన శాతవాహన కాలంలో ఏ భాషలో జరిగింది? ప్రాకృత భాషలో జరిగింది. ఆంధ్రులకు దక్షిణాపథంలోని నాగులు, యక్షులు, అస్మకులు, మహిషకులు వంటి తెగలతో సంబంధాలున్నాయి. బౌద్ధ, సింహళ, సయాం దేశాల ప్రాచీన సాహిత్యాలు కృష్ణానది ముఖద్వారాన్ని నాగభూమిగా పేర్కొన్నారు. బౌద్ధ సాహిత్యులు,
సింహల సాహిత్యాలు, సాయం దేశాల ప్రాచీన సాహిత్యాలు అన్నీ కూడా కృష్ణానది ముఖద్వారము నాగభూమిగా పేర్కొన్నారు. అమరావతి శిల్పాల్లో నాగులు కనిపిస్తాయి చూడండి. ఆంధ్రులకు సంబంధించిన అనేక గాథల్లో యక్షుల ప్రస్తావన ఉంది. కాబట్టి గుంటుపల్లి శాసనము కళింగాధిపతి కారవేలు మహిషాకాధిపతిగా పేర్కొంది. గుంటుపల్లి శాసనం ఏంటిది? కళింగాధిపతి కారవేలు. ఈ శాసనం ఏమని పేర్కొంది? మహిషకాధిపతిగా పేర్కొనింది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఏంటి? మెదక్, నల్గొండ, ధార్వాడ్ జిల్లాల్లో మహిషకులున్నట్లు పురావస్తు ఆధారాలున్నాయి. భిన్న జాతుల సమ్మేళనం ద్వారా ఆంధ్రజాతి ఏర్పడింది. ఎలా ఏర్పడింది? భిన్న జాతుల సమ్మేళనం ద్వారా ఆంధ్రజాతి ఏర్పడింది. ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రం, తెలుగు, తెనుగు అని పేర్లున్నాయి. ఆంధ్రులు వాడుతున్న తెలుగు భాషకే ఆంధ్ర భాష అని పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఏమన్నా కావాలంటే టాపిక్ గురించి కమెంట్ చేయండి. నేను ఆ టాపిక్ పెట్టడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.